రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ముందుగా శైలజ గారు మీకు రిక్వెస్ట్, నేను చెప్పేది మీరు ఇంట్లో మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ నా పాయింట్ వింటలేదు మీరు. నేను నా వాయిస్ విన్నప్పుడు మీరు కొంచెం ఆగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే డిబేట్స్ సరిగా కొనసాగదు. రైట్, నా పాయింట్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్గా టీడీపీ జనసేన ట్రోలింగ్ వల్ల చనిపోయింది అది ఇదని బలంగా చెప్తూ ఉన్నారు. బట్ ట్రోలింగ్ విషయంలో మీ పార్టీ తక్కువ కాదేమో. ఈవెన్ సీఎం సొంత సోదరుని కూడా చాలా అబ్యూజింగ్గా చాలా దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న పరిస్థితి మీ పార్టీ చెందిన వ్యక్తులు కూడా ఉంది, అవునా కాదా శైలజ గారు? శైలజ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? మ్యూట్లో ఉన్నారా? చెక్ చేసుకోండి శైలజ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పండి. రైట్, అదే టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోల్ వల్లే గీతాంజలి చనిపోయిందని మీ బలంగా వాదిస్తున్నారు. ట్రోలింగ్ విషయంలో మీ పార్టీ ఏమాత్రం తక్కువ కాదేమో, ఎందుకంటే సీఎం జగన్ సోదరి షర్మిలని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఇంకా చాలా మంది, పవన్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఈ విధంగా లోకేష్ని కావచ్చు, చాలా మందిని కూడా విపరీతంగా ట్రోల్ చేసిన పరిస్థితి, అవునా కదా? ఎవరిని ట్రోల్ చేసినా ఏం చేసినా కానీ ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసేంతనైతే చేయలేదండి. అది కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయం, ఇక్కడ నేను స్పష్టంగా ఎందుకు మేము ఒక్క నుంచి చెప్తున్నామంటే, లోకేష్ గారి ట్వీట్ ఒకసారి చదవండి, డిలీట్ చేశారు, మీకు కావాలంటే పంపిస్తాను. దాంట్లో ఆయన ఎంత రెచ్చగొట్టే విధంగా మెసేజ్ పెట్టాడంటే, గీతాంజలి గారు చనిపోతే ఎవరైనా సంతాపం తెలుపుతారు, జాలి పడతారు. ఆయన ఏం పెట్టాడంటే, గీతాంజలి లాగానే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మంచిగా మాట్లాడితే, ఈ రోజు గీతాంజలి గారికి ఏదైతే జరిగిందో రేపు రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళందరికీ కూడా అదే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించడం అది కరెక్ట్ అంటారా మీరు? దీనికి సమాధానం చెప్పండి. రైట్, తను ఎవరైనా కానీ రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాము మనం ప్రజలకు అని చెప్పుకోవాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, అది రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాము అనేది చెప్పుకోవాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే ఏం చేశారు అని చెప్పుకోవాలి. ఇంకా తప్పితే ఎవరో అనామకురాలు ఏదో ఒక సంతోషంలో ఒక మాట మాట్లాడితే దాన్ని ఈ విధంగా హరాజ్ చేయడం తప్పు కదా. ఆల్రెడీ మీకు చూపిస్తాను, ప్రూఫ్స్ ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తానండి. ఏ పార్టీ నుంచి ఏ కార్యకర్తలు ఏ విధంగా తన పైన ట్రోల్ చేశారనేది. ఈవెన్ కుటుంబ సభ్యులు, గీతాంజలి గారి కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు నేను ఎలాంటి ఇంటర్వ్యూ చేయలేదండి, టీవీలోనే చూసాను నేను కూడా మీలానే. వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి, ఏం చెప్తున్నారండి? వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు. శైలజ గారు, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల గీతాంజలి గారిని కోల్పోవడం బాధాకర విషయం, నో డౌట్, అందులో నీ కాదంటలేదు. కానీ ఈ ట్రోలింగ్ వల్లే చనిపోయారని అంటే ఆమె ఎలా మీరు నిర్ధారించగలిగారు? ఇప్పటికే మీరు నిర్ధారించి బీభత్సంగా కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు? ఆమె లేదని లెటర్ రాశారా? ఇంకేదైనా ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులతో బాధపడ్డారా? కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ఒకటి. రెండవది, ఎవరైతే ఈ అమ్మాయి వీడియోస్ ఎక్కడైతే వైరల్ అయినాయో ఆ వైరల్ అయిన వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. మీరు స్పెషల్ గా తెప్పించుకొని చూడండి. అన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టాం. మేము ఆధారాలతోనే మాట్లాడుతున్నాం, నిరాధారాలతో మేము ఎక్కడా మాట్లాడట్లేదు. ఎవరైనా మహిళలే. అది పాపం అమ్మాయికి అభం శుభం తెలియని ఒక సామాన్యమైన మహిళ. ఆమె గురించి ప్రతి ఒక్కరికి బాధ ఉంది. నేను ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పాను. నేను మహిళలు ఎవరైనా మహిళలే, పార్టీలకు అతీతంగా పక్కన పెడితే ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నామే తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సొసైటీలో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలనేది మా ఉద్దేశం. అంటే మీరు ప్రాణం తీసేలాగా మా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయలేదు అంటున్నారు. అసలు ట్రోల్ చేయడమే తప్పు కదా అనేది నా పాయింట్. ట్రోల్ చేయడం తప్పు కదా అంటే, ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు చెప్తున్నారు, మా స్వేచ్ఛను మేము చెప్తున్నాం, అంతవరకే. కానీ దీన్ని ఖచ్చితంగా మేము ఏదో తప్పుదోవ పట్టించి ఇంకొక పార్టీని ఏదో నష్టపరిచే విధంగా చేయట్లేదు. వాళ్ళు చేసిన దాన్ని మేము ఆధారాలతోటి చెప్తున్నాం అంతే. రైట్, విజయ్ గారు, కుటుంబ